నమస్కారం, నేను లక్ష్మి. శివాబి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యం: వరి పంట చేతికొస్తుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి రైతును ఆనందంలో ముంచెత్తేస్తుంది. పొలాల్లో ధాన్యం రాసులు, మరికొన్ని చోట్ల పంట మార్పిడిలో రైతులు ఎటు చూసినా పొలాల్లో, పొలం పనుల్లో రైతులు బిజీగా గడుపుతున్నారు. వరి కోతలు ప్రారంభమైన అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్ని చోట్ల ఏర్పాటు చేయకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో పెట్టుబడులు వస్తాయో రావోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దళారులు రంగప్రవేశం చేసి ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం జీలకర్ర మసూరీలు 12,500 రూపాయలు ఒక రకం కాగా, మరో రకం ధర 14,000 వరకు ఉంది. అలాగే 1010 రకం ధాన్యం పుట్టి ధర 10,500 రూపాయలు పలుకుతోంది. ఈ ధరలు ఆశాజనకంగా లేవని రైతులు పేర్కొంటున్నారు. మనుబోలు మండలంలో వరి పంట దిగుబడి జరుగుతోంది. పలు గ్రామాలలో ధాన్యం రాసులు అమ్మకానికి సిద్ధంగా ఉండడంతో దళారులు వెళ్లి ధాన్యాన్ని తక్కువ ధరకు అడుగుతుండటంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సి ఉంది. ఒడ్లు రేట్లు తగ్గిపోయినాయి. రైతులకి ప్రభుత్వం ఏం సాయం చేయకుండా ఇబ్బంది పడి అనవసరంగా చేయబడి అప్పుల్లో పడి ఇరుక్కొని పోతున్నారు. మీరు సాయం చేయకుంటే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా పరిస్థితి వచ్చేసి ఉంది. కానీ మీరు దయచేసి మమ్మల్ని గురించి ఏదన్నా ఒక ఇది చేసి మాకు న్యాయం చేసేదిగా మాకు రైతులు మేము ఇబ్బంది పడిపోతున్నాం. మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒడ్లు కోసే అక్కడి నుంచి పొలం దారి లేక మళ్ళీ ఇప్పుడు బండి ఇరకపోయిందని మేము పొలంలో చేద్దాం ఎంత పెట్టామా మా మందులోళ్ళకి వీటికి. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీసీఓ రామిరెడ్డి సూచించారు. గూడూరులోని ఎంపీటీఓ కార్యాలయంలో, పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం స్మార్ట్ గ్రామంలో భాగంగా ఒకరోజు ఓరియంటల్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జెడ్పీసీఈఓ రామిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన కలిగించాలని కోరారు. ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా చూడాలని ఆయన అధికారులకు వివరించారు. ఈ సమావేశానికి గూడూరు, మనుబోలు, సైదాపురం, చిల్లకూరు మండలాలకు చెందిన ఎంపీడీఓలు, సర్పంచ్లు, అధికారులు మొదలగు వారు పాల్గొన్నారు. బహిరంగ మల విసర్జన చేసిన తర్వాత దాన్ని అట్లాగే వదిలిపెట్టకుండా మట్టి కప్పాలి. నడక, వ్యాయామంతో ఆరోగ్యం పదిలమని ఆరోగ్య భారతి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సూచించారు. ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో గుజరాత్ కు చెందిన నేషనల్ మెడికల్ సంస్థ ప్రతినిధులు నెల్లూరు నుండి తిరుపతికు చేపట్టిన సైకిల్ యాత్ర గూడూరుకు చేరుకుంది. ఈ యాత్రకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, ఏబీవీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక గడియారం స్తంభం వద్ద సైకిళ్లు తొక్కుతూ అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ నడక, వ్యాయామం, యోగా ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు కృష్ణంరాజు, శ్యామ్ ప్రసాద్, హిమశేఖర్, మల్లికార్జున మొదలగు వారు పాల్గొన్నారు. हम लोग गुजरात से सरकारी मेडिकल कॉलेज भावनगर से आए हैं. वहाँ से 32 मेडिकल स्टूडेंट और एक मैं टीचर हूँ और दूसरे जो 10 मेडिकल स्टूडेंट और एक टीचर चेन्नई से नायडू बेटा साइकिल चला रहे हैं, तिरुपति साइकिल चला रहे हैं. हम लोग टोटल 50 जने हैं जो कि पब्लिक में एक मैसेज देना चाहते हैं कि एक्सरसाइज जो ज़रूरी है लाइफस्टाइल डिजीज़ को प्रिवेंट करने के लिए. डायबिटीज़, हाइपरटेंशन, ऑस्टियोपोरोसिस, ओबेसिटी, कैंसर, ये सब को प्रिवेंट करने के लिए एक्सरसाइज बहुत ज़रूरी है. तो हमारा राष्ट्रीय अधिवेशन तिरुपति में है 19-20 मार्च को. राष्ट्रीय अधिवेशन के पहले की ये साइकिल यात्रा है. దేశవ్యాప్తంగా మధుమేహం నుంచి, డయాబెటీస్ నుంచి భారతదేశాన్ని ముక్తం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది కూడా వారు చెప్పినట్టుగా మధుమేహాన్ని, బీపీని, వీటిలన్నిటి కూడా ప్రివెంట్ చేసే విధంగా సైకిల్లో వెళ్ళడం, నడవడం, వ్యాయామం చేయడం, యోగా చేయడం, వీటి ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అళగనాథుని బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతుంది. గూడూరు పట్టణంలో కొలువైయున్న పట్టణంలోని అళగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం వెలుపల చలువ పందిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజ్ చదువుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
చెన్నూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ, కఠోర దీక్షతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చునని ఆయన విద్యార్థులకు సూచించారు. ఇంకా మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాది చలపతిరావు, సాయి సంగత్స నిర్వాహకులు కోట సునీల్ కుమార్, ఎంవీఓ ఇస్మాయిల్, మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి, ప్రధానోపాధ్యాయులు సలూచారాణి, కాంచన మొదలగు వారు మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి సునీల్ కుమార్ 25,000 రూపాయలను అందజేశారు. విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు ఆహుతుల చేతుల మీదుగా ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిఈ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ శివకుమార్, హెచ్ఎంఓ పురందర్ రాజు, ఏఈ అల్లి రమేష్ బాబు, అల్లి గోవర్ధన్, రవీందర్ రెడ్డి, శ్రీనివాసులు, రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈ స్కూల్కి ఒక కార్యక్రమం రావటం అంటే మన సొంత ఇంట్లోకి పోతే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం. ఇక్కడ నుంచే ఎదిగాం, ఇక్కడ నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాం. సెకండ్ ఇయర్ 10th క్లాస్ మాది. 10th స్టార్ట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ బ్యాచ్ మాది. ఫస్ట్ బ్యాచ్ వచ్చి మరొకసారి మీ అందరూ కన్వించుకుంటూ చాలా మంచి కార్యక్రమం. నేను కోరుకునేది ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలి తప్పకుండా. ఈ ఖర్చుతో కూడుకున్నదైనా కూడా ఏదో విధంగా కష్టపడి పిల్లల్లో ఉండే ఆ ఉత్సాహం వేరు. వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కొంచెం ప్రైజ్ తీసుకుంటుంటే ఎంత సంతోషమో. డ్రామా ఇక్కడ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుంటే వాళ్ళ తండ్రులలో ఎంత సంతోషమో. అది అటువంటి మంచి అవకాశం ఇది ఒక్క ప్రోగ్రాం వల్లే వస్తుంది. కాబట్టి దయచేసి స్కూల్ మేనేజ్మెంట్ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి సంవత్సరం దీన్ని జరపండి. విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కానివ్వండి, నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చి మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటాం. 69లో గూడూరులో ఎస్ఎస్ఎల్సీ ఉండింది. అది తీసేసి చెన్నూరులో ఎక్స్ట్రా సెక్షన్ ఒకటి శాంక్షన్ చేసాము. ఇక్కడ చదివే అవకాశం నాకు లేకుండా పోయింది. అదొక్కటే నేను చెప్పగలను. కానీ మా లయన్స్ క్లబ్ తరఫున మా అక్క రమణయ్య గారు కానీ, మన విజయ్ కుమార్ రెడ్డి కానీ, మేము ఫంక్షన్ జరుపుతుంటే మా తమ్ముడు విజయమోహన్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే స్టాఫ్ కూడా ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేది, ఇప్పుడు బతకగలిగిన వాళ్ళు బడిపంతులు. కాబట్టి ఆర్థికంగా పరిపుష్టున్న వాళ్ళు కాబట్టి తన ఫంక్షన్స్ ఎన్నైనా జరుపుకోవచ్చు. అందులో 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు జరుపుకోవడం. నేను కూడా మండలాధ్యక్షుడు అయ్యాను. అలాగే ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా రేకులు ఉన్నాయి. విజయమోహన్ రెడ్డి గారు అందరూ విజ్ఞాపన మేరకు జడ్పీ చైర్మన్ గారైనటువంటి ఒకసారి గోవర్ధన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఆయన శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ స్కూల్ అభివృద్ధిలో ఇంకా కూడా మేడం గారు ఇప్పుడే మాట్లాడాం, పడిపోయిన స్కూళ్ళు కూడా ఒక్కసారి మేడం గారు విజయమోహన్ రెడ్డి సహకారంతో మళ్ళీ కూడా ఏదన్నా అడిషనల్ బిల్డింగ్కి ప్రయత్నిస్తామని సభాముఖంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ స్కూల్ను కూడా కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా మంచిగా పై అధికారులతో మాట్లాడి మంచిగా అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మెయిన్ గ్రౌండ్స్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించే అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఉపాధ్యాయులకు, ఇక్కడ స్టూడెంట్స్కి అందరికి కూడా థ్యాంక్స్. ఈ యొక్క వార్షికోత్సవాలు ఎందుకు జరుపుకుంటారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పినారు. ఉదాహరణతో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా ఒక 1 వీక్ పిల్లలకి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎంపీటీఓ హేమలత మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎంపీటీఓ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఎంపీటీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బాబురావు, ఉపాధ్యాయుడు హనుమయ్య, విద్యార్థులు చంద్రకుమార్, అఖిల, హంసని, జగదీష్, లావణ్య మొదలగు వారు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో ఎస్ఎఫ్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విధంగా పిల్లలకు టాలెంట్ టెస్టులు నిర్వహించి 10వ తరగతి పరీక్షలకు అపీర్ అయ్యే విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్లకు 10 మందికి మనకి ఈరోజు ఈ సర్టిఫికేట్లు, మెమెంటోలు ప్రజెంట్ చేయడము నిజంగా వాళ్ళది అభినందనీయము. మన మనుబోలు మండలంలో వాళ్ళు కూడా విద్యార్థులే. ఆ ఇదిలో ఇంత మంచి ఆలోచన వాళ్ళకి వచ్చి ఒక ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో విడుదల చేసిన ఫలితాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తక్షణమే విచారణ జరిపించాలని పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ పొందడంతో విద్యార్థుల పరీక్షా పత్రాలను ఆ కళాశాలలోనే దిద్దుతారు. ఈ క్రమంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో 5 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ధృవీకరించారు. ఫలితాలు సరిగ్గా లేవంటూ విద్యార్థులు పేర్కొనడంతో మళ్లీ ఫలితాలు వెల్లడించడంతో పాస్ అయిన విద్యార్థులు ఫెయిల్ అయినట్లుగా యాజమాన్యం ప్రకటించిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున ఆరోపించారు. ఫలితాలపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి మనోజ్, నాయకులు హేమంత్, దొరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు పవన్ కుమార్. నేను ఎంసీఏ చదువుతున్నాను ఆదిశంకర కాలేజీలో ఫైనల్ ఇయర్. నేను 5th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చింది. 14వ తేదీ సాయంత్రం వదిలేరు. నేను 10వ తేదీ చూసుకున్నాను. 10వ తేదీ చూసుకున్నప్పుడు పాస్ అయినట్టు వచ్చింది. అదే నెక్స్ట్ నిన్న 17వ తేదీ, అదే 16వ తేదీ నిన్న చూసుకునే దానికి ఫెయిల్ అని పెట్టారు. మళ్ళీ ఇది ఫెయిల్ అవడానికి కారణం అనేది నాకు తెలియదు. అదేవిధంగా హెచ్ఓడి సారు రీవాల్యుయేషన్ పెట్టి విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా విభజన చట్టంలోని హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో జిల్లా నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పనబా కృష్ణయ్య గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఈ సందర్భంగా గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ప్రాస్పరో పాఠశాలలో బుధవారం సాయంత్రం సరస్వతి పూజ ఘనంగా द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवत्सतमन्वन्तरे कलियुगे प्रथमपात्र शुभयोग शुभकरणे मङ्गलविशेषनिष्ठायां सुबुद्धिदौर्यर्थं धर्मार्थाभिषर्थं सरस्वती देवी धूमके दुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्ड समर्पयामि वस्त्रधारणार्थान् अक्षरान् समर्पयामि गन्धान् भवात्मजान् पुराणपुरुषान् पुष्टेन प्रभवान् पुष्करोक्षिप्तवान् विष्णुवेन विष्णुप्रियान् भक्तजीवितान् चितमनमदाय नमः ऐश्वर्यकारणं जाय सेनमक्षकिन्नरसेवितान् गंगासुतान् गणाधीशां गम्भीरनन्दाय नमः वटवे नमः अभीष्टवरदान् ज्योतिषेन भक्तनिर्भृतेन परीक्षाविधानकृतं कल्याणगुरुन् उन्मत्तवेशान् पराजितन् समस्तजगदाधाराय नमः देवताभ्यो नमः स्थापयामि पूजयामि शुद्धगङ्गोदकमिदं सर्वमिन्द्रितवीप्सितं पापेत्मविधिरूपञ्च गृहत्वां परमेश्वरी. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నామంటూ రైతుల ఆవేదన. చదువుతోనే గుర్తింపు. చెన్నూరు ఉన్నత పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి. నడక వ్యాయామంతోనే ఆరోగ్యం. గూడూరుకు చేరుకున్న నేషనల్ మెడికల్ సంస్థ సైకిల్ యాత్రలో డాక్టర్ నరేంద్ర. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన కలిగించండి. స్మార్ట్ గ్రామంలో భాగంగా జరిగిన